ఓం శాంతి. ఈరోజు మురళి 14/8/2024. मीठे बच्चे, तुम्हारा अनादि नाता है भाई भाई का। तुम साकार में भाई बहन हो, इसलिए तुम्हारी कभी क्रिमिनल दृष्टि नहीं जा सकती. మధురమైన పిల్లలారా, మీ యొక్క అనాది సంబంధం సోదర సంబంధం. మీరు సాకారంలో సోదరి సోదరులు, అందువలన మీకెప్పుడు కూడా క్రిమినల్ దృష్టి, అపవిత్ర దృష్టి వెళ్ళకూడదు. అనాది అంటే ఆత్మరూపంలో సోదరులు, సాకార రూపంలో బ్రహ్మబాబా సంతానం, ఒకే తండ్రి సంతానం, సోదరి సోదరులు. అందుకని ఎప్పుడు కూడా అపవిత్ర దృష్టి వెళ్ళకూడదు మీకు. ప్రశ్న: విజయీ అష్టరత్న कौन बनती, उनकी వాల్యూ क्या है? విజయిగా అష్టరత్నాలుగా ఎవరు తయారవుతారు, వారి విలువ ఏంటి అడుగుతున్నారు బాబా. उत्तर: जिनकी मनसा में क्रिमिनल ख्यालात नहीं रहते, पूरी सिविल आय हो, वही अष्टरत्न बनते हैं, अर्थात कर्मातीत अवस्था को पाते हैं. ఎవరు అష్టరత్నాలు అవుతారు? ఎవరికైతే మనసులో అపవిత్రమైన ఆలోచనలు ఉండవో, ఎవరికైతే మనసులో అపవిత్రమైన ఆలోచనలు ఉండవో, పూర్తి పవిత్ర దృష్టి తయారై ఉంటుందో, వాళ్ళే అష్టరత్నాలుగా తయారవుతారు. అనగా కర్మాతీత అవస్థను పొందుతారు వారు. उनकी इतनी अधिक वैल्यू होती, जो किसी पर कभी ग्रहचारी बैठती है तो उसे अष्टरत्न की अंगूठी पहनाते हैं. వారి విలువ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే సమాజంలో ఎవరికి ఎప్పుడైనా గ్రహచారం కూర్చుంటే అష్టరత్నాల యొక్క ఉంగరాన్ని ధరింపచేస్తారు. అష్టరత్నాల విలువ ఉంటుంది. సమస్తే ఇస్తే గ్రహచారి ఉత్తర్ జాయేగి, దీని ద్వారా వారి గ్రహచారం దిగిపోతుంది అని అనుకుంటారు. अष्टरत्न बनने वाले दूरांदेशी बुद्धि होने कारण भाई भाई की स्मृति में निरंतर रहते हैं. అష్టరత్నాలుగా తయారయ్యేవారు దూరాందేశీ బుద్ధి ఉన్న కారణంగా సోదర భావం యొక్క స్మృతిలో నిరంతరం ఉంటారు వారు. సోదరులం అనే స్మృతిలో. ओम शांति. रूहानी बच्चे जानते उनका नाम क्या है? బ్రాహ్మణ్ ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు, పేరేంటి? బ్రాహ్మణులు మనం బ్రహ్మకుమార్ और ब्रह्मकुमारी डेरे, ఇలా చాలామంది బ్రహ్మకుమార్ కుమారీలు ఉన్నాం మనం. इससे सिद्ध होता है ये अडॉप्टेड चिल्ड्रन है, क्योंकि एक ही बाप के बच्चे तो जरूर अडॉप्टेड है. ఒకే తండ్రికి ఇంతమంది పిల్లలు ఉన్నామంటే తప్పకుండా దత్తత అయిన పిల్లలే అని నిరూపణ అవుతుంది కదా, ఇంతమంది పిల్లలు. तो ब्रह्मा कुमार कुमारियाँ ही एडाप्टेड चिल्ड्रन हो, बहुत चिल्ड्रन है. మీరు బ్రహ్మకుమార్ కుమారీలే భగవంతునికి, బ్రహ్మకు దత్తత అయిన పిల్లలు అయ్యారు. చాలామంది పిల్లలు ఉన్నారు అలా. एक होते हैं प्रजापिता ब्रह्मा के और एक होते हैं परम पिता परमात्मा शिव के, तो ज़रूर उनका आपस में कनेक्शन है, क्योंकि उनके रूहानी बच्चे और इनके ही जिस्मानी बच्चे. ఒకరు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము, మరియు ఇంకొక రూపంలో పరంపిత పరమాత్మ శివుని సంతానం. ఇద్దరు తండ్రులు ఉన్నారు. తప్పకుండా వారి ఇరువురికి పరస్పర సంబంధం ఉండి ఉంటుంది కదా. ఎందుకంటే అంటే పరంపిత పరమాత్మ అనేవారు ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలు. అతనికి మనం ప్రజాపిత బ్రహ్మకు శారీరక పిల్లలయ్యాం మనం శరీర రూపంలో. अगर उनके हैं तो जैसे भाई भाई है, प्रजापिता ब्रह्मा के साकार भाई बहन हो जाते हैं. ఒకవేళ శివ బాబా సంతానం అనుకుంటే సోదరులము, ప్రజాపిత బ్రహ్మ సంతానం అనుకుంటే సాకార రూపంలో, కాబట్టి సోదరి సోదరులు అయిపోతున్నాము. భాయి బహన్ కా క్రిమినల్ నాతా కభీ హోతా नहीं. సోదరి సోదరుల మధ్య అపవిత్ర సంబంధం ఉండదు కదా ఎప్పుడు. तुम्हारे लिए भी आवाज़ होता है ना कि ये सबको भाई बहन बनाते, जिससे शुद्ध नाता रहे, క్రిమినల్ దృష్టి నా జాయ్. మీకోసం బయట టాక్ ఉంటుంది, బయట ధ్వని ఏమని, ఇక్కడికి వెళ్తే అన్నా చెల్లిగా తయారు చేసేస్తారు,
ఎందుకంటే శుద్ధ సంబంధం ఉండాలి ఇరువురి మధ్య. అపవిత్ర దృష్టి ఉండకూడదని మనం చేస్తాము, కానీ బయట అలా అనుకుంటూ ఉంటారు. सिर्फ इस जन्म के लिए ये दृष्टि पड़ जाने से फिर भविष्य कभी क्रिमिनल दृष्टि नहीं पड़ेगी. ऐसा नहीं कि वहाँ बहन भाई समझते हैं. బాబా చెప్తున్నారు కేవలం ఈ జన్మ కోసం పవిత్ర దృష్టి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ ఎన్ని జన్మల వరకు 2 యుగాల వరకు అపవిత్ర దృష్టి ఉండదు. అలాగని ఇక్కడ అన్నా చెల్లి అని పిలుచుకోవటం నేర్పించట్లేదు మనం. వరుస ఎలా ఉంటుందో అలాగే లౌకికంలో ఎలా బిహేవ్ చేసేవారు అలాగే చేస్తారు. కాకపోతే అపవిత్ర దృష్టిని తొలగించుకునే పురుషార్థం చేయిస్తున్నారు. అంతేగాని భర్తను అన్ని అని భార్యను అక్కి అని పిలవకూడదు కూడా. లోపల భావం ఉండాలి సోదరి సోదరులు. అయితే సత్యయుగంలో కూడా ఇక్కడలాగానే ఒకే తండ్రి పిల్లలను సోదరి సోదరులు అనుకునే పురుషార్థం చేస్తారా అనుకోకండి. అక్కడైతే అలా అనుకునే అవసరం రాదు. వహాతో చేసే మహారాజా మహారాణి అవుతే వైసే అవుతాయి. మహారాజా మహారాణి అనుకోండి పతి పత్ని, అలాగే ఉంటారు వారు. సోదరి సోదరులు అనే ప్రాక్టీస్లు ఏమి ఉండరు వారు. ఆటోమేటిక్గా సంగం యుగ ప్రాక్టీస్ పవిత్ర దృష్టితోనే ఉంటారు వారు. अब तुम बच्चे जानते हम पुरुषोत्तम संगम युग पर है और हम सब भाई बहन हैं. ప్రజాపిత బ్రహ్మ నామంతో హేనా. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము మనం. అందరూ సోదరి సోదరులు పరస్పరం. ప్రజాపిత బ్రహ్మ అనే పేరైతే విన్నారు కదా. ప్రజాపిత బ్రహ్మ కబ్ హువా తా యే దునియాకు పతా నీ హై. కానీ ఎప్పుడు ఉండేవారు ఈ ప్రజాపిత బ్రహ్మ ఎవరికి తెలియదు. శాస్త్రాల్లో పేరు వింటారు కానీ. तुम यहाँ बैठे हो जानते हो हम पुरुषोत्तम संगमी की पी के अभी इसे धर्म नहीं कहेंगे, ये कुल की स्थापना हो रही है. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు తెలుసుకున్నారు పురుషోత్తమ సంగమికి బీకేలు మనము. ఇప్పుడు మనము ఈ ధర్మానికి చెందిన ఇది ధర్మం అని అనము. పురుషోత్తమ సంగమికి బీకేలు బ్రాహ్మణులు ధర్మం అని అనము. కులం బీకే కులం లేదా బ్రాహ్మణ కులం యొక్క స్థాపన జరుగుతుంది సంగమయుగంలో. హం బ్రాహ్మణ్ तुम ब्राह्मण कुल के हो. ब्राह्मण कुल असल मेरो. तुम कह सकते हैं ब्रह्मा कुमार कुमारियाँ जरूर एक प्रजापिता ब्रह्मा की संतान है. ये नई बात है ना. మీరు ఎవరికైనా చెప్పగలరు బ్రహ్మ కుమార్ కుమారీలు తప్పకుండా మేము ఒకే ప్రజాపిత బ్రహ్మ సంతానమే ఉన్నాము. కొత్త విషయాలు కదా ఇవి. तुम कह सकते हम भी के है. यू तो वास्तव में हम सब ब्रदर्स एक बाप के बच्चे है. బాబా చెప్తున్నా మీరు ఎవరికైనా చెప్పచ్చు మేమంతా బ్రహ్మ కుమార్ కుమారీలు సోదరులు పరస్పరం మేము అని, ఒకే తండ్రి పిల్లలము అని చెప్పండి. उनके लिए अडॉप्टेड नहीं कहेंगे, हम आत्मा ही उनकी संतान तो अनादि है. బాబా చెప్తున్నారు శివ బాబా కోసమైతే అతని పిల్లలు ఒకే తండ్రి పిల్లలు బ్రదర్స్ మనము. అతని కోసం దత్తత అయ్యమని అనం. ఎందుకంటే ఆత్మలు ఎప్పుడూ అనాదిగా అతని సంతానమే మనం. हम आत्मा ही उनकी संतान तो అనాదిగా అతని సంతానం ఎవరికి నిరాకారుడు శివ బాబాకి ఎప్పుడు సంతానమే. దత్తత అవటం అనేది వేరేగా జరగదు. దత్తత అవడం ఎవరికి అయ్యాము. वो परम पिता परमात्मा सुप्रीम सोल है और किसको सुप्रीम अक्षर नहीं कहेंगे. ప్రజాపిత బ్రహ్మ దగ్గర దత్తత సంగమ యుగంలో బాబా మన పైన అతన్ని నిమిత్తం చేసి అతని ద్వారా ఉద్ధరణ చేయించినప్పుడు అతనికి మనం దత్తత అవుతున్నాం. శివ బాబాకి అయితే ఎప్పుడు పిల్లలు. అతడు పరం పిత పరమాత్మ సుప్రీం సోల్. ఇంకెవరికి సుప్రీం అని చెప్పరము. సుప్రీం కహా జాతే సంపూర్ణ పవిత్ర को ऐसे नहीं कहेंगे सब में प्योरिटी है. సుప్రీం అని సంపూర్ణ పవిత్రంగా ఉండేవారిని అంటారు. సంపూర్ణ పవిత్రుడు కదా శివ బాబా. ఇలా అనుకోకండి అందరిలో ప్యూరిటీ ఉంటుందేమని. ప్యూరిటీ సీఖతే ఇస్ సంగం పర్. तुम तो पुरुषोत्तम संगम के निवासी हो. ఈ సంగమయుగంలోనే పవిత్రత అనేది నేర్చుకుంటున్నాం మనం. మీరైతే పురుషోత్తమ సంగమయుగ నివాసిగా ఉన్నారు కదా. जैसे कलयुग निवासी सती के निवासी कहा जाता है. सती कलयुग को तो बहुत ही जानते हैं. अगर दूरांदेशी बुद्धि हो तो समझ सकेंगे. ఎలాగైతే కలియుగ నివాసి సతీగ నివాసీలు అని చెప్పుకుంటామో అలా సతీయుగం కలియుగం కోసం చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు సంగమయుగ నివాసి మనం. ఒకవేళ దూరాందేశీ బుద్ధిగా ఉంటే అర్థం చేసుకోగలరు ఈ విషయాలన్నీ. कलयुग और सत्य के बीच को कहा जाता है संगम युग. शास्त्रों में फिर युगे युगे कह दिया है. కలియుగం సతయుగం మధ్య సంగమ యుగం అంటారు. కానీ వారైతే గీతలో యుగ యుగ అని చెప్పేస్తారు.
बाप कहते मैं युगे युगे नहीं आता हूँ, तुम्हारी बुद्धि में ये होना चाहिए कि हम पुरुषोत्तम संगम युग के ब्रह्मा कुमार कुमारियाँ हैं। ना हम सतयुग में है ना कलयुग में, संगम के बाद सतयुग आना है जरूर। బాబా చెప్తున్నారు, నేను ఇగే ఇగే రాను, మీ బుద్ధిలో ఉండాలి, మేము పురుషోత్తమ సంఘం ఇగి బ్రహ్మకుమార్ కుమారులు కదా, మేము సతయుగంలోని రాము, కలియుగంలోని రాము. కలియుగంలో ఉండేవాళ్ళం కాదు, సతయుగంలో ఉండేవాళ్ళం కాదు. సంగమీగి బ్రహ్మకుమార్ కుమారులు అంటే ఏంటి? సంగమీగి బ్రాహ్మణ మధ్యలో ఉన్నాం. సంగమయుగం తర్వాత తప్పకుండా సతయుగం వచ్చేది ఉంది అన్నమాట. तुम अभी सतयुग में जाने के लिए पुरुषार्थ कर रहे हो, वहाँ पवित्रता बिगर कोई जा नहीं सकते. ఇప్పుడు మీరు సతయుగంలో వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పవిత్రంగా తయారవడం. ఎందుకంటే అక్కడ పవిత్రంగా తయారవంది ఎవరు వెళ్ళలేరు సతయుగంలో. इस समय तुम पवित्र बनने के लिए पुरुषार्थ है, सब तो पवित्र नहीं है, कई पतित भी होते. ఈ సమయంలో మీరు పవిత్రంగా తయారయ్యే పురుషార్థిగా ఉన్నారు. అందరూ పవిత్రంగా లేరు, కొంతమంది పతితులుగా కూడా అయిపోతూ ఉన్నారు. చల్తే చల్తే గిర్ పడితే ఫిర్ చిప్కర్ ఆయ అమృత్ పీతే. జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ కింద పడిపోతున్నారు కొంతమంది, అపవిత్రం అయిపోతున్నారు. మళ్ళీ దాచుకొని వస్తారట బాబా దగ్గర. మేము బీకేఏ బ్రాహ్మణుని అని బయటకి వేషం ఉంటుంది, వికారాల్లో పడిపోతారు, అబద్ధం చెప్పి దాచుకొని అమృతం తాగడానికి వస్తూ ఉంటారు. वास्तव में जो अमृत छोड़ विष खाते उनको कुछ समय आने नहीं देते. వాస్తవానికి అమృతం దొరుకుతుంటే ఇది వదిలేసి విషం తినడానికి అలవాటు పడేవారు వాళ్ళకు కొన్నాళ్ళు రానివ్వకూడదు, వికారాల్లో వెళ్తున్నారంటే. परंतु ये भी गायन ही जब अमृत बांटा था तो विकारी असर चिपकर आए बैठते थे. కానీ ఇది కూడా శాస్త్రాల్లో గాయన ముందు అమృతం పంచేటప్పుడు వికారీలు అసురులు వచ్చి కూర్చొని దొంగతనంగా, వికారీలు అంటే అసురులు, అమృతం పంచేటప్పుడు వచ్చి కూర్చొని పోయారు వాళ్ళు. శాస్త్రాల్లో గాయనం ఉంది. कहते हैं इंद्र सभा में ऐसे अपवित्र आकर बैठते तो उन्हें श्राप लग जाता है. అలాగే ఇంద్ర సభలో ఎవరైనా అపవిత్రులై వచ్చి చేరితే వారికి శ్రాపం పడేది అని అది కూడా కథలు రాశారు. एक कहानी भी बताते हैं कि एक परी एक विकारी को ले आई, फिर उनका क्या हाल हुआ. వికారి तो जरूर గిర్ పడేంगे. ఒక కథ కూడా చెప్పారు శాస్త్రాల్లో. ఒక గంధర్వి అప్సరస ఒక వికారి వ్యక్తిని తీసుకుని వెళ్ళింది ఇంద్రసభలో. అప్పుడు వారి పరిస్థితి ఏమైంది అని చెప్పారు. వికారీలు తప్పకుండా కింద పడతారు అనేది అక్కడ కథ చూపించారు. ఏ సమజ్కి బాతే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. వికారీ చడ్నా సకే కెతే ఓ జాకర్ పత్తర్ బనా. ఏమయ్యారు వాళ్ళు? ఆ వికారీ వ్యక్తిని తీసుకెళ్తే అప్సరస వెళ్ళి రాయిగా తయారైపోయింది. అప్సరస కానీ ఆ వ్యక్తి కానీ ఇంద్రసభలో అడుగు పెట్టేవారు. अब ऐसे नहीं कि మనిషి పత్తర్వా జాడ్ బంతే పత్తర్ బుద్ధి బన్ గయే. ఇలా అనుకోకండి, మనుషులు రాయి అయిపోతారు, చెట్టు అయిపోతారు శాపంతో. రాయి అయిపోవడం కాదు, బుద్ధి రాతి సమానంగా తయారైపోయింది. అది ఇక్కడదే కథ. బాబా దగ్గర వచ్చి జ్ఞానామృతం తాగుతూ మళ్ళీ వికారాల్లో పడి వికారి అయితే బుద్ధి పనిచేయదు. यहाँ आते पारस बुद्धि बनने के लिए, परंतु छिपकर विष पीते तो सिद्ध होता है पत्थर बुद्धि ही रहेंगे. ఇక్కడ పారస బుద్ధిగా తయారవడానికి వస్తున్నారు, కానీ దాచుకుని విషం తాగుతూ ఉంటే దీంతో నిరూపణ అవుతుంది ఏంటంటే రాతి బుద్ధిగానే ఉంటారు. ये सामने समझाया जाता है. శాస్త్రం में तो ऐसे ही बैठ लिखा है, नाम रखा इंद्र सभा. ఇది ఎదురుగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు బాబా. శాస్త్రాల్లో అయితే ఊరికేనే అలా కథలు రాసేశారు. इंद्र सभा అని పేరు పెట్టారు. जहाँ पुकराज परी किस्म किस्म की परियां दिखाते. रत्नों भी में नंबरवार होती है ना. పుకరాజ్ పరి, రకరకాల పరి గంధర్వుల పేర్లు పెట్టారు. హిందీలో వాళ్ళ పేర్లు వింటాం, నీలం పరి అలా పేర్లు పెట్టారు. తెలుగులో కూడా ఏవేవో పేర్లు ఉంటాయి కదా, అప్సరసలు, రంభ, ఉర్వశి, ఏవో పేర్లు. బాబా చెప్తున్నారు రత్నాలు మనం నగలలో పెట్టుకుంటాం కదా, వాటిలో కూడా నంబర్ వారీ రత్నాలు ఉంటాయి కదా. कोई बहुत अच्छा रत्न, कोई कम, कोई की వాల్యూ కమ్, कोईకి बहुत होती. కొన్ని రత్నాలకి చాలా ధర ఉంటుంది, కొన్ని రత్నాలకి చాలా తక్కువ ధర ఉంటుంది.
नवरत्न की अंगूठी भी बहुत बनाते हैं, एडवर्टाइज करते हैं। नाम तो रतन ये यहाँ बैठे हैं ना, परंतु उनमें भी कहेंगे ये हीरा है, ये पन्ना है, ये मानिक पुखराज भी बैठे, रात दिन का फ़र्क है। నవరత్నాల ఉంగరం కూడా తయారు చేయించి పెట్టుకుంటారు, అడ్వర్టైజ్ కూడా చేస్తూ ఉంటారు, గ్రహ దోషాలు పోవడానికి ఇవి పెట్టుకోండి అని. పేరైతే రత్నాలే కదా వాటివి, ఇక్కడ కూడా మీరు రత్నాలు కూర్చున్నారు. ఆ రత్నాల్లో కూడా వజ్రం ఉంటుంది, పన్నా అని ఉంటుంది, మాణిక్ అని ఉంటుంది, పుక్రాజ్ అని ఉంటుంది, నీలం, పచ్చ, పగడం, ఇలా చాలా ఉంటాయి కదా నవరత్నాల్లో రకరకాలు. రాత్రి పగలకున్న తేడా ఉంటుంది ఒక దాని విలువకు ఇంకో దాని విలువకు. उनकी वैल्यू में भी बहुत फ़र्क होता है, वैसे ही फिर फूल उनसे पेंट की जाती, उनमें भी వెరైటీ. అలా మనము అష్టరత్నాలు అయ్యే వాళ్ళు ఇక్కడ తయారవుతున్నారు. ఒక రత్నానికి ఒక రత్నానికి మధ్య విలువలో తేడా ఉంటుంది అంటున్నారు బాబా. అలాగే పుష్పాలతో పోలుస్తున్నారు బాబా. పుష్పాలు చూసుకునే వెరైటీలు ఉంటాయి కదా, బచ్చే జాంతే కౌన్ కౌన్ ఫూల్ ఇందులో ఎవరెవరు పుష్పాలు అనేది పిల్లలకి తెలుసు కదా. బ్రాహ్మణి ఆ పండే బన్కర్ ఆతి, वो अच्छा फूल होता है. బ్రాహ్మణి అక్కేలు పండగ వస్తారు, మంచి పుష్పాలుగా ఉంటారు కదా వాళ్ళు. कोई तो फिर स्टूडेंट भी जास्ती तीखे होते समझाने करने में. బ్రాహ్మణి మంచి పుష్పమే బాబా ఎదురుగా రావచ్చు పండగ ఎంతోమందిని తెచ్చి. ఆ తెచ్చినప్పుడు ఒక్కోసారి వారు తెచ్చిన బ్రాహ్మణి అక్కేలు, టీచర్ అక్కేలు తెచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా వారికన్నా తీక్షణమైన వారు వస్తూ ఉంటారంట బాబా ఎదురుగా చెప్పటంలోని దానిలోని ఫాస్ట్గా ఉండే స్టూడెంట్స్. బాబా బ్రాహ్మణికి ఫూల్ నా దేకర్ ఉన్కో దేంగే, అలాంటప్పుడు వాళ్ళని తెచ్చిన బ్రాహ్మణి టీచర్ అక్కకి పుష్పం ఇవ్వరంట బాబా. తాను తెచ్చిన గ్రూప్లో ఎవరైతే తీవ్ర పురుషార్థిగా ఉన్నారో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే సేవ అనండి, ఏ రకమైన సేవలు కానీ వారికి బాబా పుష్పం ఇస్తారట, టీచర్ అక్కకి వదిలేసి వాళ్ళకి. సిక్లానీ वाले से भी उनमें गुण बड़े अच्छे होते, कोई भी विकार नहीं होते. ఎందుకంటే నేర్పించే టీచర్ అక్కే కన్నా చాలా మంచి గుణాలు వారిలో ఉంటున్నాయి కదా, ఏ వికారం అనేది లేదు. कोई कोई में అవగుణ होते, క్రోధ కా భూత్, లోభ కా భూత్. కొంతమందిలో అవగుణాలు ఉంటాయి, క్రోధం అనే భూతం, లోభం అనే భూతం. तो बाप जानते ये फेवरेट पंडा है, ये सेकंड नंबर है. పండా అయి టీచర్ అక్కి అయి ఉండి కూడా క్రోధము, లోభము, మోహము ఏమైనా భూతాలు ఉంటే బాబా సెకండ్ నెంబర్, ఈ టీచర్ థర్డ్ నెంబర్ అనుకుంటారు. మంచిగా భూతాలు ఏవి లేవంటే వీళ్ళు ఫేవరెట్ పండా, నాకు ఫేవరెట్ టీచర్ అనుకుంటారు బాబా. कोई कोई पंडा इतना फेवरेट नहीं होता जितना जिज्ञासु जिनको ले आती वो फेवरेट होते. కొంతమంది టీచర్ అక్కేలు పండా అయి బాబా ఎదురుగా వస్తారు, అంత బాబాకు ఫేవరెట్ అవరంట మనసుకి ఇష్టపడి. ఎంతైతే వాళ్ళు తెచ్చిన స్టూడెంట్స్ ఫేవరెట్ అవుతుంటారో బాబా. కారణం పురుషార్థం, వికారాలని దూరం చేసుకోవడం, భూతాలను. ऐसे भी होते सिखलाने वाले माए के चंबे में आकर विकार में चले जाते हैं. ఇలా కూడా ఒక్కోసారి జరుగుతుంది. ఎంతోమందికి చెప్పి టీచరే బాబా దగ్గర తెచ్చే వాళ్ళు ఒక్కోసారి మాయ ఆకర్షణలో పడి వికారాల్లో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు, టీచర్ అయి కూడా. ऐसे ही बहुतों को दुपन से निकालते और खुद फंस मरते. చాలామందిని వికారాలే కోపి నుండి బయట తీస్తూ వాళ్ళు స్వయం ఊబిలోకి దిగిపోయే వాళ్ళు ఉంటారు. మాయా బड़ी ज़बरदस्त है, ఎందుకంటే మాయ జబర్దస్త్ అయింది కదా. बच्चे भी समझते क्रिमिनल है बहुत धोखा देते, जब तक क्रिमिनल है तो भाई बहन का जो डायरेक्शन मिला है वो भी नहीं चल सकता. పిల్లలకు కూడా అర్థమవుతుంది కదా, ఈ అపవిత్ర దృష్టి అనేది చాలా మోసం చేస్తుంది. ఎంతవరకు అపవిత్ర దృష్టి మనలో ఉంటుందో సోదరి సోదరులు అనే డైరెక్షన్లో కూడా నడవలేరు. సివిలే బదల్కర్ క్రిమినలే బన్ జాతి. పవిత్ర దృష్టి अपवित्र दृष्टि అయిపోతుంది. जब क्रिमिनल टूट कर पक्की सिविल बन जाती तो उसको कहा जाता है कर्मातीत अवस्था. ఎప్పుడైతే అపవిత్ర దృష్టి చక్కగా పూర్తిగా తొలగిపోయి పవిత్ర దృష్టి తయారైపోతుందో అప్పుడు కర్మాతీత అవస్థ దగ్గరైంది అంటారు. ఇతని अपनी जांच करनी, इकट्ठे रहते हुए विकार की दृष्टि ना जाए. ఇంతలా మిమ్మల్ని మీరు పరిశీలించుకో, కలిసి ఉంటూ కూడా వికారీ దృష్టి వెళ్ళకుండా. यहाँ तुम भाई बहन बनते हो ज्ञान तलवार बीच में, हमको तो पवित्र रहने की पक्की प्रतिज्ञा करनी. ఇక్కడ మీరు సోదరి సోదరులు అవుతున్నారు. జ్ఞానం అనే కత్తి మధ్యలో పెట్టుకుంటున్నారు కదా ఇరువురి మధ్య.
పత్ని పతి కూడా జ్ఞానమే అనే కత్తి మధ్యలో పెట్టుకొని సోదరి దృష్టితో పవిత్రంగా తయారవుతున్నారు. మనం ఇక్కడ పవిత్రంగా ఉండే పక్క ప్రతిజ్ఞ చేయాలి బాబా దగ్గర. పరంతు లిఖతే బాబా కషిష్ హోతీ హై, वो अवस्था अजून पक्की नहीं हुई है. కానీ ఉత్తరాలు రాస్తారంట బాబా ఆకర్షణ కలుగుతుంది, ఆ అవస్థ బహుశా మాలో ఉండట్లేదు పక్కాగా పవిత్ర దృష్టి అనేది. पुरुषार्थ करते रहते ये भी ना हो एकदम से विलय जब बन जाए तभी విజయ్ పా సక్తే. అయినా మేము ఆ ఆకర్షణ కూడా ఉండకూడదని పురుషార్థం చేస్తున్నాము అని రాస్తూ ఉంటారంట. ఎగ్దమ్ పవిత్ర దృష్టి ఎప్పుడైతే అయిపోతుందో కంప్లీట్, అప్పుడే మీరు విజయం పొందగలరు అంటారు బాబా. अवस्था होनी चाहिए जो कोई भी कार्य संकल्प ना हो कि इसको ही कर्मातीत अवस्था कहा जाता है. मंजिले अवस्था ऐसे चाहिए. అవస్థ ఎలా తయారవ్వాలంటే ఏ వికారి సంకల్పాలు కూడా మనలో రాకూడదు. దాన్నే కర్మాతీత అవస్థ అంటారు. ఉన్నతమైన గమ్యం ఇది అంటారు బాబా. కితనీ వండర్ఫుల్ మాల బంతే 8 రత్నకి भी మాల అవుతాయి. బచ్చేతో ఢేర్ కే ఢేరే ఎంత అద్భుతమైన మాల తయారవుతుంది. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది కదా. పిల్లలైతే చాలామంది తయారవుతూ ఉన్నారు. सूर्यवंशी चंद्रवंशी घराना यहाँ होता है. उन सबको मिलाकर फुल पास स्कॉलरशिप लेने वाले आठ रत्न निकलते. సూర్యవంశీ చంద్రవంశం అంతా ఇక్కడే స్థాపన అవుతుంది. అందరిది కలిపి ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు అష్టరత్నాలు తయారవుతున్నారు. बीच में फिर उनको रत्न बनाने वाला हीरा शिव डालते हैं जिसने ऐसे रत्न बनाए. మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే శివ్ బాబాయే వజ్రం పెడుతూ ఉంటారు. ఎవరి వలన ఇలాంటి రత్నాలుగా తయారయ్యారో, ఎవరి వలన శివ్ బాబా వలన. అందుకు అష్టరత్నాలు పాస్ అయ్యే వాళ్ళు స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు మధ్యలో శివ్ బాబాది హీరా డైమండ్ పెడతారు నవరత్నాల ఉంగరంలో. ग्रहचारी बैठती तो भी 8 रत्न की अंगूठी पहनते. इस समय भारत पर राहु की ग्रहचारी है. గ్రహచారం ఎవరి మీదైనా ఉన్నప్పుడు అష్టరత్నాల ఉంగరం పెట్టుకుంటారు. ఈ సమయంలో భారతదేశం పైన రాహు గ్రహచారం ఉంది, అందరిపైన ఉంది. पहले थी वृक्षपति की अर्थात बृहस्पति की दशा. तुम सती की देवता थे, विश्व पर राज्य करते थे, फिर राहु की दशा बैठ गई. ప్రారంభంలో అయితే మీ పైన వృక్షపతి ఎవరు? శివబాబా. దేవతలకి గురువు బృహస్పతి, అతని దశ మీ పైన ఉండేది. సత్యగల దేవతలుగా ఉండేవారు, అందుకే విశ్వమంతా మీరు రాజ్యం చేస్తూ ఉండేవారు. తర్వాత రాహు దశ కూర్చుండిపోయింది. अभी तुम जानते हैं हमारे ऊपर बृहस्पति की दशा थी, नाम ही वृक्षपति. షార్ట్ में బృహస్పతి कहा जाता है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మన పైన బృహస్పతి దశ ఉండేది, పేరుంది వృక్షపతి అని బాబాది. షార్ట్లో బృహస్పతి అని చెప్తారంట వృక్షపతిని. हमारे पर बराबर बृहस्पति की दशा थी जबकि हम विश्व के मालिक थे. अभी राहु की दशा बैठी जो हम कौड़ी मिसल बने. మన పైన బృహస్పతి దశ ఉండేదే, విశ్వానికి మాలికలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు రాహు దశ కూర్చుంది మన పైన. గుడ్డిగా బలా తయారైపోయాం మనము. ये तो हर एक समझ सकते, पूछने की भी बात नहीं है. ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా మన దశ ఎలా దిగజారిపోయింది. మళ్ళీ బృహస్పతి దశ కూర్చుంది. ఇప్పుడు अड़गे अवसर కూడా లేదు. गुरु आदि से पूछते हम इम्तहान में पास होंगे. यहाँ भी बाबा से पूछते हम पास होंगे. कहता हूँ अगर ये सब पुरुषार्थ से चलते रहे तो क्यों नहीं पास होंगे. परंतु माया बड़ी प्रबल है, तूफान में ला देगी. గురువుల దగ్గర అడుగుతూ ఉంటారు, ఈ పరీక్ష మేము పాస్ అవుతామా, ఈ పరిస్థితి పాస్ అవుతామా. బాబా దగ్గర కూడా అడుగుతూ ఉంటారు, మేము పాస్ అవుతామా దీనిలో, ఈ చదువులో. బాబా చెప్తారంటే ఒకవేళ అలా పురుషార్థం నడుస్తూనే ఉంటే ఎందుకు పాస్ అవ్వరు. కానీ మాయ చాలా ప్రబలమైంది, తుఫాన్లు తెచ్చేస్తుంది. ఈ సమయంతో టీకే ఆగే చల్ తుఫాన్ బహుత్ ఆయేతో. ఇప్పటికీ నీ పురుషార్థం బాగానే ఉంది పాస్ అయ్యేలాగానే, కానీ తర్వాత మళ్ళీ మాయ తుఫాన్లు చాలా వచ్చేస్తాయి, అప్పటిది నేను చెప్పలేను అంటారు బాబా. అభి తుమ్ యుద్ధ కే మైదాన్ మీ హో, ఫిర్ హమ్ గ్యారంటీ कैसे कर सकते. ఎందుకంటే యుద్ధ మైదానంలో యుద్ధం చేస్తున్నారు మీరు. నేను ఇప్పుడే గ్యారంటీ ఎలా ఇచ్చేయగలను నువ్వు గెలుస్తావు, నువ్వు పాస్ అవుతావని. आगे माला बनाते थे जिनको 2-3 नंबर में रखते थे वो है ही नहीं, एकदम कांटा बन गए. पूर्व में थे బాబా మాల తయారు చేసేవారు పిల్లలందరినీ. పిల్లి పూస అని ఎవరి పేరుతో అయితే 2వ పూసలు ఉన్నారు, వీళ్ళు 3వ పూసలో ఉన్నారని పెట్టారో బాబా, వాళ్ళు ఈరోజు జ్ఞానంలోనే లేరు, పూర్తి ముళ్ళైపోయారు, బయటకు వెళ్ళిపోయి.
तो बाप ने कहा ब्राह्मणों की बाला बन नहीं सकती ईद के मैदान में ना అప్పుడు బాబా అన్నారు ఇంకా బ్రాహ్మణుల మాల తయారు చేయలేను బాబు నేను ఎందుకంటే యుద్ధ మైదానంలో ఉన్నారు కదా ఆజ్ బ్రాహ్మణ్ కల్ శూద్ర బన్ జాయేంగే వికార్ మీ గయా గయ శూద్ర బన్న రాహుకి దశ బయట గయి ఈరోజు బ్రాహ్మణులే రేపు శూద్రులు అయిపోతుంటారు వికారాల్లో పడ్డారు ఎప్పుడో శూద్రులు అయిపోయినట్టే రాహు దశ కూర్చున్నట్టే మళ్ళీ వాళ్ళు పూస బయటకు తీయాల్సి ఉంటుంది మాలలో అందుకే తయారు చేయడం మానేశారు మాల बृहस्पति की दशा के लिए पुरुषार्थ करते थे वृक्षपति पढ़ाते थे चलते चलते माया का थप्पड़ लगा फिर राहु की दशा बैठ गई कीर्तन बंद पड़ते ऐसे सब जगह होते हैं बृहस्पति दशा కోసం పురుషార్థం చేసేవారం వృక్షపతి చదివించారు మనకు అతనిదే బృహస్పతి దశ మన పైన ఉంది అని పురుషార్థం చేసేవాళ్ళం కానీ నడుస్తూ నడుస్తూ మాయ చెంప దెబ్బ తగిలింది దాంతో నా పైన రాహు దశ కూర్చునిపోయింది అని అర్థమవుతుంది అలాంటి వాళ్ళు ట్రేటర్ అయిపోతుంటారు నమ్మక ద్రోహం ऐसे सब जगह होता है అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు వస్తూ వస్తూ ఆగిపోయి नमक द्रोह अయ్యేవారు एक राजा ऐसे निकल दूसरी राजा में जाकर शरण लेते फिर वो लोग भी देखते ये हमारे काम का है तो शरण दे देते ఒక రాజ్యం నుండి బయటపడి ఇంకో రాజ్యంలో శరణ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు మాకు పనికొచ్చే వాళ్ళు మాకు ఉపయోగపడతారని శరణ్ ఇచ్చేస్తారు వేరే దేశస్తులు ట్రేటర్ అంటే ఇది మిలిటరీలో వాడే పదం ఒక సైన్యంలో నమ్మకంగా చేస్తూ ఈ దేశ సైన్యంలో ఇంకో దేశ సైన్యంలోకి వెళ్ళిపోయి శరణ్ అడుగుతారు అక్కడ గవర్నమెంట్ని వాళ్ళు కూడా మనకి వీళ్ళు ఉపయోగపడతారులే అక్కడ క్లూస్ అన్నీ మనకు దొరుకుతాయి ఆ దేశాన్ని అని వాళ్ళు శరణ్ ఇచ్చేస్తూ ఉంటారు ऐसे बहुत ट्रेटर बनते అలాగా నమ్మక ద్రోహం చాలామంది అవుతారు ఇక్కడ క్లూస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి నష్టం తెచ్చేవాళ్ళు ऐसे बहुत ट्रेटर बनते एरोप्लेन सहित जाकर दूसरी राज्य में बैठते फिर वो लोग एरोप्लेन वापस कर लेते उनको शरण दे देते एरोप्लेन को थोड़े शरण लेते वो तो उनकी प्रॉपर्टी है ना उनकी चीज़ उनको वापस कर देते बाकी मनुष्य मनुष्य को शरण देते हैं బాబా చెప్తున్నారు కొంతమంది ఏరోప్లేన్తో కలిసి వెళ్ళి ఇంకో రాజ్యంలో కూర్చుని పోతారంట వాళ్ళు ఏం చేస్తారు ఏరోప్లేన్ని తిరిగి పంపించేసి ఆ వ్యక్తులకి శరణ్ ఇస్తారు అంతే కదా మరి ఏరోప్లేన్ ఆ దేశం ప్రాపర్టీ కదా అది వెళ్ళిపోవాలి తిరిగి వారి వస్తువు వారికి ఇచ్చేసి మనుషుల్ని శరణ్లో తీసుకుంటూ ఉంటారనమాట వాళ్ళని ట్రేటర్ అంటారు అభి తుమ్ బచ్చే శరణ్ ఆయో బాబ్కే పాస్ కైతే హమారీ లాజ్ రఖో ఇప్పుడు బాబా శరణ్ అడిగి బాబా దగ్గరకు వచ్చారు మాయా సైన్యం నుండి కదా మా మర్యాదను కాపాడండి బాబా అంటూ ఉంటారు పిల్లలు ద్రౌపది ने पुकारा कि हमको ये नंगन करते पतित होने से बचाओ सतीक में कभी नंगन नहीं होते उनको तो कहते ये संपूर्ण निर्विकारी ద్రౌపది పిలిచిందని రాశారు దుశ్శాసనుడు వీళ్ళు నగ్నంగా చేస్తున్నారు నన్ను పతిత అవడం నుండి రక్షించండి అని భగవంతుని పిలిచిందని రాశారు అది మన కథ ఇక్కడ పవిత్రంగా తయారు కావాలి సత్యగల్ని ఎప్పుడు కూడా నగ్నమయ్యే విషయం ఉండదు సంపూర్ణ నిర్వికారీలు వారు ఉండేది छोटे बच्चे तो होते हैं निर्विकारी ये गृहस्थ व्यवहार में रहते संपूर्ण निर्विकारी रहते చిన్న పిల్లలు చూడండి నిర్వికారిగా ఉంటారు గృహస్థ వ్యవహారాలు ఉంటూ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు సత్యగల్లో దేవతలు बल स्त्री पुरुष साथ रहते तो भी निर्विकारी रहते इसलिए कहते हम नर से नारायण नारी से లక్ష్మి बन रहे స్త్రీ పురుష పతి పత్ని తోడుగా కలిసి ఉంటూ కూడా నిర్వికారిగా ఉంటారు దేవతలు అందుకే మన లక్ష్మి మనం ఏం చెప్తున్నాం నరుడి నుండి నారాయణుడిగా నారి నుండి లక్ష్మిగా తారవాలి అని वो है निर्विकारी दुनिया वहाँ रावण नहीं उसको कहा जाता है रामराज राम शिव बाबा को कहा जाता है అది నిర్వికారి ప్రపంచం అక్కడ రావణ్ణే ఉండడు సత్యగలం రామరాజ్యం అంటారు దాన్ని రాముడు అంటే शिव बाबा राम नाम जपने का अर्थ ये बाप को याद करना राम राम जप कहते तो बुद्धि में निराकार ही रहता है రామనామాన్ని జపించటంలో అర్థం ఏంటంటే బాబాను జ్ఞాపకం చేయాలి అని అర్థం రామ అని అంటున్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే గుర్తొస్తారు కదా రామ్ రామ్ కేతే సీతాకు చోడు దేతే రామ అని తలుచుకుంటారు సీతను తలుచుకోరు वैसे श्री कृष्ण का नाम लाते राधे को छोड़ देते हैं यहाँ तो बाप यही एक वो कहते मामेकम याद करो అలాగే శ్రీకృష్ణుడి పేరు తలుచుకుంటారు హరే రామ హరే కృష్ణ 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 రాధా పేరు వదిలేస్తారు ఇంకా రాధా భక్తులను కూడా రాధా పంతి అని వేరేగా తయారైంది అనుకోండి వాళ్ళు రాధే 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 అని పాడతారు సీతదైతే ఇక్కడ లేదు
సీతనామాన్ని జపించడం. ఇక్కడైతే బాబా ఒక్కరే శివబాబా అతను చెప్తున్నా నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి. श्री कृष्ण को पतित पावन नहीं कहेंगे। छोटेपन में राधे कृष्ण भाई बहन भी नहीं थे, अलग अलग राजा ही के थे, बच्चे तो होते ही शुद्ध है। శ్రీకృష్ణుని పతిత పావన అనరు కదా. కాబట్టి శివబాబా చెప్తున్నా నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు శివబాబాని జ్ఞాపకం చేసుకోండి. బాల్యవస్థలో రాధాకృష్ణులు సోదరి సోదరులుగా ఉండేవారు కాదు, వేరు వేరు రాజ్యంలో ఉండేవారు. అయినా కూడా వాళ్ళ పిల్లలు కదా రాధాకృష్ణ బాల్యవస్థలో శుద్ధంగానే ఉంటారు. बाबा भी कहते बच्चे तो फूल है, उनमें विकार की दृष्टि नहीं होती, जब बड़े होते तब दृष्टि जाती है, इसलिए बालक और महात्मा को समान कहते हैं. బాబా కూడా చెప్తున్నారు పిల్లలు పుష్పాలు లాంటి వారు, వికారీ దృష్టి ఉండదు వారు. ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతారో వయసు పెరుగుతుందో దృష్టి వేరే వైపు వెళ్తుంది. అందుకే బాలకులు మరియు మహాత్మా సమానము అంటారు. बल्कि बच्चा महात्मा से भी ऊंचे, महात्मा को फिर भी मालूम है हम भ्रष्टाचार से पैदा हुआ हूँ. బాబా చెప్తున్నారు పిల్లలు మహాత్మా కంటే గొప్పగా ఉంటారు వాళ్ళలో ఉన్న పవిత్రత. ఎందుకంటే మహాత్మా అంటే ఋషి స్వామి వీరు కదా, వాళ్ళకి మేము భ్రష్టాచారంతో జన్మించామనే విషయమైనా తెలిసి ఉంటుంది వారికి, కానీ చిన్నపిల్లలకి అది కూడా తెలియదు. అందుకే మహాత్ముల కన్నా గొప్పవారంటారు చిన్నపిల్లల్ని. బచ్చా బాప్ का बन और वर्षा तो है ही, तुम विश्व के राजधानी के मालिक बनते हो. పిల్లలు బాబా పిల్లలు అవ్వగానే వారసత్వం మీదే అయిపోతుంది కదా, విశ్వ రాజధానికి మాలికలు అయిపోతున్నారు మీరు. కల్కి బాతే తుమ్ విశ్వకే మాలిక్ తే ఫిర్ తుమ్ బంతి హో, ఇతని ప్రాప్తి హోతీ. నిన్నటి విషయం విశ్వానికి మాలికలుగా ఉండేవారు మీరు, ఇప్పుడు మరలా అలా తయారవుతున్నారు, ఇంత ప్రాప్తి దొరుకుతుంది మీకు. తో స్త్రీ పురుష్ బహన్ భాయి బన్ పవిత్ర రేతో క్యా బడి బాతి కుచ్ తో మేహనత్ భీ చాహియేనా. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కూడా పతి పత్ని అనే దృష్టి కాకుండా సోదరి సోదరులమనే భావనతో పవిత్రంగా ఉన్నట్లయితే ఇదేం గొప్ప విషయం. మీరు విశ్వానికి మాలికలయ్యే ప్రాప్తి పొందడంలో ఎంతో కొంత శ్రమ పడాలి కదా. నంబర్వార్ పురుషార్థ అనుసార బృహస్పతికి దశ మీ జాతి నంబర్వార్ పురుషార్థ అనుసారం ఇప్పుడు బృహస్పతి దశ వైపు వెళ్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. स्वर्ग में तो जाते फिर पढ़ाई से कोई ऊंच पद पाते, कोई मध्यम, कोई फूल बनते, कोई क्या बगीचा है ना, फिर पद भी ऐसा लेंगे. స్వర్గంలో అయితే అందరూ వెళ్తారు బాబా పిల్లలైన అందరూ, కానీ చదువు ద్వారా కొంతమంది ఉన్నత పదవి పొందుతున్నారు, కొంతమంది మధ్యమ, కొంతమంది పుష్పాలు అవుతున్నారు, కొంతమంది ఏమవుతున్నారు, తోట కదా ఇది. ఫిర్ పదవి ऐसे लेंगे, పదవి కూడా అలాంటిదే పొందుతారు. మరి पुरुषार्थ खूब करना है ऐसा फूल बनने के लिए, इसलिए बाबा फूल ले आते हैं बच्चों को दिखाने. చాలా బాగా పురుషార్థం చేయాలి పుష్పంగా అవడానికి. బాబా పిల్లలకు చూపించడానికి సభలో కూడా పుష్పాలు తెచ్చేవారంట, తోటలో ఉన్న నిజమైన పూలు. बगीचे में तो अनेक प्रकार के फूल होते हैं, सत्य के फूलों का बगीचा और यह है कांटों का जंगल. अभी तुम कांटे से फूल बनने का पुरुषार्थ कर रहे हो. తోటలో అనేక వెరైటీ రకాల పుష్పాలు ఉంటాయి కదా. బాబా చెప్తున్నారు సత్యయుగం పుష్పక వనముగా ఉంటుంది, అందరూ పుష్పాలు లాంటి మనుషులు. ఇక్కడ ముళ్ళ అడవి లాంటి ప్రపంచం. మీరైతే ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు. एक दो को कांटा मारने से एक दो को कांटा मारने से बचने का पुरुषार्थ कर रहे हो. जो जितना पुरुषार्थ करेंगे उतना जीत पाएंगे. मूल बात है काम पर जीत पाने से जगह जीत बनेंगे. ये तो बच्चों पर रहा. ఒకరికొకరు ముళ్ళు కుచ్చే కార్యం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తున్నారు మీరు. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత విజయం పొందుతారు. ముఖ్యమైన పురుషార్థం, ముఖ్యమైన విషయం ఏంటి, కామాన్ని చేస్తే జగజీతులు అవుతారు. ఇది పిల్లలపైనే ఆధారం ఉంది, మీ చేతిలో ఉంది పట్టుదల అనేది. జవానోं को बहुत मेहनत करनी पड़ती, బుడోं को कम. ఈ విషయంలో యవ్వనవస్థలో ఉన్న వాళ్ళు ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది, వృద్ధులు అంత శ్రమ పడే పని ఉండదు. వానప్రస్థ వాళ్ళకు और कम, बच्चों को बहुत कम. అలాగే చనిపోయే దశలో వానప్రస్థ అవస్థలో ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ శ్రమ. పవిత్ర దృష్టి ఏర్పరచుకోవడం అనే దానిలో, కామాన్ని జయించడం. చిన్నపిల్లలకు కూడా చాలా తక్కువ శ్రమ ఉంటుంది ఇలాంటి పురుషార్థంలో. तुम जानते हमको विश्व की बादशाही की प्रॉपर्टी मिलती, उसके लिए एक जन्म पवित्र रहे तो क्या हर्जा. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు విశ్వరాజ్యాధికారం అనే ఆస్తి దొరుకుతుంటే దానికి ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నష్టం ఏంటి. उनको कहा जाता है बाल ब्रह्मचारी, अंत तक पवित्र रहते, ఆఖరి వరకు పవిత్రంగా ఉండిపోతారు జ్ఞానం తెలుసుకుని.
వారిని బాల బ్రహ్मचारीలు అనడం జరుగుతుంది ఇక్కడ. जो पवित्र बने उनको बाप की कशिश होती. बच्चों को छोटेपन से ज्ञान मिलता जाए तो बच सकते. ఎవరు పవిత్రంగా తయారవుతారో వారికి బాబా యొక్క ఆకర్షణ లాగుతుందన్నమాట. చిన్నప్పటి నుండి పిల్లలకు జ్ఞానం దొరికితే వాళ్ళు రక్షింపబడతారు వికారీ వాతావరణం నుండి. छोटे बच्चे अबोध होते परंतु फिर बाहर स्कूल आदि में संग का रंग लग जाता है. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పాప అమాయకులుగా ఉంటారు వారు, ఏమీ తెలియదు. కానీ బయట స్కూల్లో చదువులకు వెళ్ళాక సాంగత్యక రంగు పడుతుంది. సంగ తారే కుసంగ డుబ్బోయి బాప్కైతే హమ్ తుమ్కో పార్ లే జాతా శివాలయమే. అందుకే చెప్తారు సత్సంగతి ఉన్నతలో తీసుకెళ్తుంది, కుసంగతి కింద ముంచేస్తుంది. బాబా చెప్తున్నా నేను మిమ్మల్ని శివాలయానికి ఇక్కడ నుండి దూరంగా తీసుకొని వెళ్తున్నాను. సత్యగే బిల్కుల్ నయి దునియా बहुत थोड़े మనిషి रहते फिर वृद्धि को पाते. శివాలయం అంటే శాంతిధామము, సత్యయుగం కూడా. సత్యయుగం పూర్తి కొత్త ప్రపంచం, చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు, తర్వాత సంఖ్య పెరుగుతుంది. వహా తో बहुत थोड़े देवताएं रहते हैं तो नई दुनिया में जाने का पुरुषार्थ करना. అక్కడ చాలా కొద్ది మంది దేవతలే ఉంటారు కాబట్టి కొత్త ప్రపంచంలో వెళ్ళే పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप का मन पसंद बनने के लिए गुणवान बनना है. బాబా మనసుకి ఇష్టపడేవారిగా తయారవ్వాలంటే, బాబా మనస్సుకి ఇష్టపడేవారిగా తయారు కావాలంటే గుణవంతులుగా తయారవ్వాలి. గుణవంతులుగా తయారవ్వాలి. अच्छे अच्छे गुण धारण कर फूल बनना है. మంచి మంచి గుణాలు ధారణ చేసుకుని పుష్పాలుగా తయారవ్వాలి. అవగుణ నికాల్ దేనే కిసి కో భీ కాంటా नहीं लगाना. అవగుణాలు తొలగించుకోవాలి. ఎవరికి కూడా ముళ్ళు గుచ్చకూడదు. మంచి మంచి గుణాలు ధారణ చేసుకుని పుష్పాలుగా తయారవ్వాలి. అవగుణాలు తొలగించుకోవాలి. ఎవరికి కూడా ముళ్ళు గుచ్చకూడదు. सेकंड पॉइंट, फुल पास होने व स्कॉलरशिप लेने के लिए ऐसी अवस्था बनानी जो कुछ भी याद ना आए पूरी सी विलय बन जाए. ఫుల్ పాస్ అవ్వటానికి లేదా స్కాలర్షిప్ తీసుకోవటం కోసం ఏది గుర్తుకు రాకూడదు. పూర్తి సివిలై పవిత్ర దృష్టి తయారైపోవాలి. అలాంటి అవస్థ తయారు చేస్తాం. ఫుల్ పాస్ అవటానికి, స్కాలర్షిప్ తీసుకోవటానికి బాబా తప్ప ఏది జ్ఞాపకం రాకూడదు. పూర్తి సివిలైగా తయారైపోవాలి. అలాంటి అవస్థ తయారు చేసుకోవాలి. सदा बृहस्पति की दशा बनी रही. सदा बृहस्पति दशा तैयार है बाली. सदा बृहस्पति की दशा तैयार ही ఉండాలి. वरदान, ब्राह्मण जीवन में सर्व खजानों को सफल कर सदा प्राप्ति संपन्न बनने वाले संतुष्ट मणि भव. బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకుని సదా ప్రాప్తి సంపన్నంగా తయారయ్యేటటువంటి సంతుష్టమణిగా కండి. బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకుని సదా ప్రాప్తి సంపన్నంగా తయారయ్యేటటువంటి సంతుష్టమణి భవ. బ్రాహ్మణ జీవన్ కా సబ్సే బడా ఖజానా హై సంతుష్ట रहना. బ్రాహ్మణ జీవితంలో అన్నింటికన్నా అతి గొప్ప ఖజానా సంతుష్టంగా ఉండడం. జहाँ సర్వప్రాప్తి మహా సంతుష్టత హై. ఎక్కడ సర్వప్రాప్తులు కలిగి ఉంటామో అక్కడ సంతుష్టత ఉంటుంది. और जहाँ संतुष्टता है वहाँ सब कुछ है. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్ని ప్రాప్తులు ఉంటాయి.
जो संतुष्टता के रतन है वो सब प्राप्ति स्वरूप है। उनका गीत ये पाना था वो पा लिया। ऐसे सर्व प्राप्ति संपन्न बनने की विधि है मिले हुए सर्व खजानों को यूज़ करना, क्योंकि जितना सफल करेंगे उतना खजाने बढ़ते जाएंगे। ఎవరు సంతుష్ట రత్నాలు ఉంటారో వారు అన్ని ప్రాప్తుల యొక్క స్వరూపంగా ఉంటారు, సర్వప్రాప్తి స్వరూపంగా. వారి పాట కూడా ఇదే ఉంటుంది, పొందవలసిందంతా పొందేసి ఇంకా పొందవలసిందంటే ఏమీ లేదు అని. ఇలాంటి సర్వప్రాప్తి సంపన్నంగా తయారవడానికి విధి ఏంటంటే దొరికినటువంటి సర్వ ఖజానాలను ఉపయోగించాలి కార్యంలో. ఎందుకంటే ఎంత మీరు కార్యంలో పెట్టి సఫలం చేస్తూ ఉంటారో ఖజానాలను, అంతే ఖజానాలు పెరుగుతూ ఉంటాయి అన్నారు బాబా. स्लोगन, होली हंस उन्हें कहा जाता जो सदा अच्छाई रूपी मोती ही चुगते हैं, అవగన్ రూపీ కంకణ్ नहीं. ఎవరైతే సదా మంచి గుణాలని ముత్యాలే ఏరుకుంటూ ఉంటారో, అవగుణాలనే రాళ్ళు ఏరుకోరో వారిని హోలీ హంసలని చెప్తారు. ఎవరైతే సదా మంచి గుణాలని ముత్యాలు ఏరుకుంటూ ఉంటారో, అవగుణాలని రాళ్ళు ఏరుకోరో వారిని హోలీ హంసలని చెప్తారు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నాను, అనాదిగా మన సంబంధం సోదర సంబంధం, ఆత్మ రూపంలో అనాది రూపంలో, సాకార రూపంలో సోదరి సోదరులు. కాబట్టి ఎప్పుడు కూడా అపవిత్ర దృష్టి అనేది పోకూడదు మీకు అంటున్నాను బాబా, ఉండకూడదు. అష్టరత్నాల్లో వాళ్ళే రాకూడదు, ఆలోచనలో కూడా క్రిమినల్ అపవిత్రత అనేది రాకూడదు. ఆలోచనలో కూడా పూర్తి సివిల్ అయిపోవాలి, అప్పుడే కర్మాతీత అవస్థను పొందుతారు, అష్టరత్నాలు అవుతారు అని చెప్తున్నారు బాబా. ఎంత విలువిస్తారో అష్టరత్నాలు, నవరత్నాలు ఉంగరం పెట్టుకుంటే గ్రహచారం పోతుందని. మీరు ఇప్పుడు పవిత్రంగా తయారవుతున్నారు, క్రిమినల్కి అలాత్మకు అపవిత్ర ఆలోచనలు తొలగించుకొని. దీనిలో ఎవరు విజయం పొందుతున్నారో అంటే స్కాలర్షిప్ తీసుకునేలాగా వాళ్ళదే అష్టరత్నాలు వాళ్ళని అలా తయారు చేసేవారు శివబాబా. ఒక వజ్రం పెట్టి నవరత్నాలని చెప్పారు. శివబాబాయి వృక్షపతి బృహస్పతి, ఆయన రాకతో మన పైన బృహస్పతి దశ కూర్చుంటుంది అన్నమాట. బాబాకి ఇష్టపడే పండగ లేదా బాబాకి ఇష్టపడే ఆత్మలుగా తయారవ్వాలంటే గుణవంతులు అవ్వాలి మనం. ఎవరికి ముళ్ళు గుచ్చి అవగుణాలు మనలో ఉంటే తొలగించుకోవాలి, మంచి గుణాలు తయారు చేసుకొని ధారణ చేసుకొని పుష్పాలుగా అయిపోవాలి. బ్రాహ్మణ్ జీవితంలో సర్వ ఖజానాలు ఏవైతే దొరికాయో వాటిని ఉపయోగించి జీవితంలో సఫలం చేసుకుంటే సదా ప్రాప్తి సంపన్నంగా అయిపోతారు, సంతుష్టంగా ఉండడం. అలాంటి సంతుష్టమని భవ, సర్వప్రాప్తి సంపన్నంగా తయారయ్యే సంతుష్టమని భవ. ఈరోజు ఇది గుర్తుపెట్టుకోండి, రోజంతా సంతుష్టమని. ఎందుకంటే సర్వప్రాప్తులు నాకు సంతుష్టమని నేను, ఎందుకంటే సర్వప్రాప్తులు నాకు ఇది ప్రాక్టీస్ చేయండి. అచ్చా, ఓం శాంతి. ఒక 5 నిమిషాలు ఇవ్వండి. ఈరోజు నారాయణ్ సింగ్ అనే రోజు క్లాస్లో వచ్చేవారు కదా, డైలీ క్లాస్కి వచ్చే వాళ్ళకైతే తెలుసు. నారాయణ్ సింగ్ అన్నయ్య గత కొన్నాళ్ళ నుండి ఒక నెల అయి ఉంటుందేమో అడ్మిట్ అయ్యారు అన్నయ్య. క్యాన్సర్ అన్నయ్యకి గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అన్నయ్య దేహం వదిలేరు. నిన్న రాత్రిన ఉదయమా అనేది ఇంకా వివరాలు తెలియదు, కానీ శరీరం విడిచిపెట్టి బాబా వాళ్ళలో చేరుకున్నారు అన్నయ్య. ఈరోజు వాళ్ళు బాడీని తీసుకెళ్ళిపోతున్నారు, రేపు బాడీని తీసుకెళ్తున్నారంట. నారాయణ సింగ్ అనే బాడీ లౌకిక మరి, అంటే దూరం నుండి రావాల్సిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఉన్నారేమో మరి. కాబట్టి అందరూ ఒక 3 నిమిషాలు సైలెన్స్ పాటించి యోగదానం ఇవ్వండి. ఎవరైనా చూడటానికి వెళ్ళేవాళ్ళు బాడీ దగ్గర వెళ్ళొచ్చు మీ ఇళ్ళకు. యోగదానం అయితే చేయండి 3 నిమిషాలు సైలెన్స్ ఉంటూ. తర్వాత ఒక 3 నిమిషాలు బాబాని అర్థం చేసి ముగిద్దాం క్లాస్.